హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హలో అండి. ఈరోజైతే మరో వంటకంతో మీ ముందుకు వచ్చేసామండి. ఇవి వచ్చేసేసి స్వీట్ బిస్కెట్స్ అండ్ గవ్వలు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ప్రాసెస్ అయితే చూసేద్దాము. గోధుమ పిండిని అయితే ఈ విధంగా ముందుగా బౌల్లోకి తీసుకోండి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే తీసుకోండి. ఇది ఆల్మోస్ట్ మనం చపాతీలకి రెడీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమేనండి. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలండి. సో దానికంటే ముందు కొంచెం వెన్ననైతే దీంట్లో వేసుకోండి, అదండి బటరు. ఈ విధంగా వేసుకున్న బటరు, సాల్ట్ అలాగే నూనె అన్నీ మన గోధుమ పిండితో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచి మిశ్రమం అయితే రెడీ అవుతుందండి. మీకు శాంపిల్కి అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముద్ద రెడీ అయిన తర్వాత మనమైతే దీనిలో మెల్లమెల్లగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా రెడీ చేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువగా ఒకసారిగా యాడ్ చేసేయకండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని అయితే రెడీ చేయండి. ఈలోపు మన చెర్రీ చేసే వింత చేష్టలు అయితే చూసేయండి మీరు కూడా. ఈ విధంగా రౌండ్స్ అయితే చేసుకోవాలండి. ఇవి కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి ఫ్రై చేసేటప్పుడు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఈ సైజులో అయితే కొంచెం మందంగా ఉండేలాగా అయితే తీసుకోండి. సో అప్పుడైతే అవి చక్కగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని మనం ఇప్పుడు చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. మేము కొన్ని డైమండ్స్ అలాగే కొన్ని రెక్టాంగిల్స్ అట్లా చేసామండి పిల్లలకు నచ్చే విధంగా. సో మీరైతే మీకు నచ్చిన షేప్స్లో ఏ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇవి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఈ రౌండ్స్ చేసుకునేటప్పుడు అయితే ఆయిల్ అయితే యూస్ చేసుకోండి. మేమైతే ఆయిల్ యూస్ చేసాము, త్వరగా వచ్చేసాయండి ఈజీగా ఈ విధంగా అతుక్కోకుండా. సో చూస్తూ ఉన్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో. సో ఈ విధంగా మీకు నచ్చిన షేప్స్లో అయితే మీరు మనం రౌండ్స్ని కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటినన్నింటిని మేము ప్లేట్లో వేసుకున్నామండి. తర్వాత ఆయిల్ అయితే మనం కొంచెం వేడి చేసుకోవాలండి. ఈ ఆయిల్ ముందు వేడి చేసుకున్నా కానీ సరిపోతుందండి లో ఫ్లేమ్లో. సో ఆయిల్ అయితే వేడైపోతుంది. ఈలోపు మనం గవ్వలు అలాగే మనకు కావాల్సిన బిస్కెట్స్ మనం రెడీ చేసేసుకోవచ్చండి ఫ్రై చేయడానికి. మేము ఆయిల్ వేడి చేసేసి ఈ విధంగా గవ్వలు బిస్కెట్స్ అయితే రెడీ చేసుకున్నాము. చూస్తూ ఉన్నారు కదా, మా దగ్గర ఒక చెక్క ఉండాలండి గవ్వలు చేయడానికి, అది ఎక్కడుందో కనపడలేదు. సో రత్న అయితే ఈ విధంగా ఫోర్క్ స్పూన్తో రెడీ చేసింది. సో చాలా బాగా వచ్చాయండి ఇవి కూడా, దానికి తగ్గట్టుగా మంచిగా వచ్చాయి. సో ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా వేడైపోయిందండి. ఫస్ట్ మేము బిస్కెట్స్ అయితే ఫ్రై చేసుకున్నామండి. ఇవి జాగ్రత్తగా మళ్ళా అతుక్కోకుండా వేయండి ఒక్కొక్కటి తీసి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చండి. కొంచెం సేపు ఆరితే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ విధంగా అన్నిటిని అయితే మేము ఫ్రై చేసేసుకున్నామండి. ఫస్ట్ బిస్కెట్స్, తర్వాత గవ్వలు, అలా ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకున్నాము. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇవి వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకుంటా ఉండండి, లేకపోతే అతుక్కుపోతాయి, తర్వాత సరిగా ఫ్రై అవ్వవు. మళ్ళీ చూస్తూ ఉన్నారు కదండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకుని మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవడానండి. తర్వాత మేము గవ్వలు అయితే యాడ్ చేసుకున్నామండి. ఈ గవ్వలు కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ అతుక్కోకుండా వేసుకోవాలండి, అంతే. అతుక్కుంటే అవి సరిగా ఫ్రై అవ్వవు, అతుక్కున్న చోట మధ్యలో
తినేటప్పుడు మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా లేకుండా. ఇది ప్రాసెస్ వచ్చి చాలా ఫాస్ట్‌గానే అయిపోతుందండి. జస్ట్ పిండి కలుపుకోవడం, తర్వాత ఇలా షేప్స్ చేసుకోవడం, ఫ్రై చేసుకోవడం అంతేనండి. పాకం ఒక్కటే కొంచెం టైం పట్టేలాగా ఉంటది. మిగతాయంతా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. చూస్తూ ఉన్నారు కదండీ! ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సేమ్ ఇవి కూడా తీసేసుకోవడమేనండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. సో, ఈ విధంగా అన్నింటిని మనం అయితే ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలండి ఫ్రై వాటినన్నిటిని. మేము కొన్ని బిస్కెట్స్ వచ్చేసి ఇలా ఉప్పు, కారం వేసేసి కొంచెం స్వీట్ లేకుండా చేసుకున్నామండి. కొంచెం కారంగా తినొచ్చని. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారివి. సో, తర్వాత వచ్చేసేసి పాకానికైతే మనం బెల్లం అయితే ఈ విధంగా బౌల్‌లో వేసేసుకొని, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని, పాకం బాగా చిక్కగా వచ్చే వరకు మనం వేడి చేసుకోవాలండి. పాకం రెడీ చేసుకునేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండండండి. ఇది తిప్పేటప్పుడు ఒకసారి మీద పడితే చెయ్యి కాలుతుందండి బాగా. ఇది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసేసి అతుక్కుపోతుందండి స్కిన్‌కి. సో, జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా చేయండి ఈ పాకం అయితే రెడీ చేసేటప్పుడు. సో, అంతేనండి. ఈ విధంగా ప్లేట్‌లో అయితే వాటర్ తీసుకొని పాకం కొంచెం చూసుకోవాలండి. ఈ విధంగా పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిలోకి వచ్చేసేసి ఫస్ట్ గవ్వలు యాడ్ చేసుకున్నామండి. తర్వాత బిస్కెట్స్ కూడా యాడ్ చేసుకున్నాము. పాకంలో ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసుకొని కలుపుకోవడమేనండి. సో, మీకు 2 పర్వాలేదనుకుంటే 2 మిక్స్ చేసి కూడా కలిపేసుకోవచ్చు. మేము యాక్చువల్‌గా లాస్ట్‌లో అయితే 2 ఆ విధంగానే కలిపేసామండి. ఇక్కడ వీడియో కోసమని ఫస్ట్‌లో కొంచెంగా సెపరేట్‌గా మిక్స్ చేసాము. ఇది బెల్లంతో చేసిన పాకం కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదేనండి. సో, మనం ఆరోగ్యంగా క్రిస్పీగా బిస్కెట్స్ అండ్ గవ్వలు చాలా ఎంజాయ్ చేయొచ్చండి. సో, ఈ విధంగా అయితే మేము ఈ 3 రకాలైతే రెడీ చేసుకున్నామండి. స్వీటు, కారం. మీరు కూడా రెడీ చేసేసుకొని ఎలా ఉందో మాకైతే కామెంట్స్‌లో తెలియజేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో వీడియోతో మళ్ళా మీ ముందుకు వచ్చేస్తామండి. అప్పటి వరకు సెలవు. అదేవిధంగా మన ఓల్డ్ వీడియోస్ కూడా ఒక లుక్ వేసేసేయండి. చూసారండి ఎంత యమ్మీగా క్రిస్పీగా ఉండే స్వీట్స్ అయితే రెడీ అయిపోయినాయో.